నువ్వేమి ఆశిస్తున్నావు, నీ నుండి నేను ఏం తెలుసుకోవాలి అని ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క శుభదినములో నీ సన్నిధిలోనికి మమ్మలను క్షేమంగా నడిపించినందుకు వందనాలు. నీ సన్నిధిలోనికి చేరిన మమ్మలందరినీ పేరు పేరున కనికరించండి, నీ కృపతో దీవించండి. మా అందరినీ నాయన నీ సన్నిధిలో నీవే అంగీకరించండి ప్రభువా. నాయన ఇంకను రానయ్యున్న వారిని కూడా మీరే తీసుకుని వచ్చి ఈరోజు నీ సన్నిధిలో గడిపి దీవింపబడే భాగ్యం దయచేయండి. ఇదే సమయంలో ఆన్లైన్లో ఏకీవిస్తున్న మా ప్రియులను కూడా దర్శించండి. వారు ఎక్కడున్నను నిన్ను స్తుతించుకొనుటకు సహాయం చేయమని కోరుచున్నాము. నీ వాక్యమును ఇప్పుడు మేము ధ్యానించుండగా మాతో మాట్లాడండి. ఇప్పటి వరకు పాటలతో నిన్ను స్తుతించుకోవటానికి, ఆరాధించుకోవటానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. నీ వాక్యమును ఇప్పుడు ధ్యానించుకొనిచుండగా ఆత్మ సంగములతో చెప్పు మాట చెవిగల వాడు వినుగాకనే వాక్య ప్రకారముగా నీవే మాతో మాట్లాడండి. కావలసిన జీవాహారం మాకు దయచేయండి అయ్యా. నీ వాక్యాన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలో మాకు నీ కృపను దయచేయండి. నా నోటిని నీ బోరుగా వాడుకొని నీ ఆత్మకార్యములను జరిపించమని యేసు నామములో, యేసుక్రీస్తు ప్రభు నామములోనే ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం నిన్ను నన్ను ఈ భూలోకములో ఉన్న ప్రజలందరినీ రక్షించటానికి ఆయన వచ్చిన సందర్భాన్నే ద ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. ద ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అడ్వెంట్ అనే మాటకు అర్థం ఏంటంటే అరైవల్ అని అర్థం. అడ్వెంట్ అంటే వచ్చుట, ప్రవేశించుడి. భూమి మీదకి యేసు ప్రభు మొట్టమొదటిసారిగా ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ జీసస్ అన్నారు. ఎందుకని ఫస్ట్ అడ్వెంట్ అన్నారు? డైరెక్ట్గా అడ్వెంట్ ఆఫ్ జీసస్ అనొచ్చు కదా. అది ఎప్పుడన్నా సరే ఈయన రాజుగారి మొదటి భార్య అండి ఈవిడి అన్నామంటే అర్థం ఏంటి? ఈవిడికి ఆ రాజుగారి ఖచ్చితంగా ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉంటేనే కనుక అప్పుడు అంటారు, కానీ లేకపోతే రాజుగారి భార్య అని అంటారు. ఈయన మొదట రాకడండి అన్నారంటే యేసు ప్రభుని ఆయన మరలా రెండవ రాకడలో రాబోతున్నాడని. మొదటి రాకడలో ఆయన చేసిన పని ఏంటో మనందరికీ తెలుసు. రెండో రాకడలో ఆయన చేయబోయే పని ఏంటో కూడా బైబిల్లో వివరించబడి ఉన్నది. ఒకసారి నేను యూట్యూబ్లో ఒక క్రైస్తవ విరోధి ఒక ఆయన మాట్లాడుతూ ఈ మాట ఇలాగ అన్నాడు. ఆ యేసు ప్రభు మొదటి రాకడలో వచ్చేడట, ఏదో చేసేడట, ఇంకా ఏదో మర్చిపోయేటట్టు చేయడం వల్ల రెండో రాకడలో వస్తున్నాడట. యేసు ప్రభు నిజమైన దేవుడైతే ఆయన చేయగలిగిందంతా సింగిల్ షాట్లో ఒకేసారి చేసేయచ్చు కదా, ఒకసారే. ఆయన అంత అసమర్థుడైన దేవుడా? ఆయన చేయగలిగిన కార్యం అంతా ఒకేసారి చేయలేక మరలా ఏదో మర్చిపోయాను, మరలా ఏదో చేయలేకపోయాను, ఈసారి రెండోసారి వచ్చినప్పుడు ఇంకా బాగా చేస్తాను, మొదటిసారి ఫెయిల్ అయ్యాను, రెండోసారి సక్సెస్ అవుతాను, ఈ విధంగా కొంతమంది మాట్లాడడం నేను విన్నాను. యేసు ప్రభు ఎందుకని మొదటిసారి వచ్చి మరలా కతిమా కార్యమును రెండోసారి చేయాల? వై కుడెంట్ హీ డూ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ ఫస్ట్ అడ్వెంట్? ఒకేసారి అంత కార్యము చేయొచ్చు కదా. ఈ లోకానికి రక్షణ ఇచ్చి ఈ లోకంలో ఉన్న దేవుని ప్రజలను పరలోకానికి తీసుకెళ్ళి ఈ లోకానికి తీర్పు తీర్చే కార్యం అంతయు కూడా మొదటిసారే చేసేయచ్చు కదా. ఇలా 2 సార్లుగా యేసు ప్రభు ఎందుకు చేశారు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. దాని నుండి ఏ సత్యాన్ని మనం తెలుసుకోవాలో కూడా ప్రయత్నిద్దాం. ప్రియులారా, గమనించండి, యేసు ప్రభు మొదటిసారి వచ్చాడు, తర్వాత 2000 సంవత్సరాలు అయింది, ఇప్పటికి త్వరలో రాబోతున్నాడు. ఎందుకు ఇలా చేశాడు అంటే ఒకటే క్లియర్ ఆన్సర్ ఏంటంటే ఆయన అసలు మొదటిసారి కూడా రాకముందే ఫస్ట్ తెలుసుకోవాల్సిందే
ఆయన ఇంకా ఫస్ట్ టైం ఇంకా భూమి మీదకి రాకముందే, నేను ఈ భూమి మీదకి 2 విధాలుగా రాబోతున్నానని ఆయన చెప్పి అలా వచ్చాడు. ఆయన వచ్చి మర్చిపోయి మళ్ళీ రాలేదు. ఆయన వచ్చి కొన్ని నేను చేయలేకపోయాను, ఈసారి రెండోసారి వచ్చి చేస్తానులే. అసలు ఫస్ట్ టైం రాకముందే దిస్ ఈజ్ మై ప్లాన్, దిస్ ఈజ్ మై ఐటినరీ, దిస్ ఈజ్ మై పర్పస్, ఐ విల్ కమ్ లైక్ దిస్ అని చెప్పి అలా వచ్చినప్పుడు ఆయన మర్చిపోయాడని ఎలాగంటారు? చెప్పి అలా చేసినప్పుడు ఆయన చేతకానోడు అని ఎలాగంటారు? ఆయన అలా చెప్పాడండి బైబిల్లో. 2 విధాలుగా వస్తాను, ఆయన యొక్క పరిచర్య 2 విధాలుగా ఉంటుంది అని చెప్పాడండి అనేది మనం చూద్దాం ఒకసారి. ఎలా చెప్పాడు? యేసుక్రీస్తు రాకడ గురించి ప్రవచనాలు ఇంకా యేసు ప్రభు పుడతాడనగా సుమారు 700 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ఏమని ప్రవచించాడో ఒకసారి కొన్ని ప్రవచనాలు మనం చూద్దాం. ఒకసారి యెషయా గ్రంథానికి వెళ్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాల్లో యేసు ప్రభు పుట్టిక ఏ విధంగా ఉంటుందో, ఎలాగైతే మనకు ఒక శిశువు పుట్టును అనే మాటను, కుమారుడు అనుగ్రహింపబడిన అనే మాటను యెషయా భక్తుడు ప్రవచించారో చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు ఒక శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన శిశువే కానీ శిశువుగా కాకముందు ఆయన ఎవరట? కుమారుడు. ఎలా ఉంటాడు? ఆయన అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలు, ఇక్కడ ఆగుదాం ఒకసారి. మనకు ఒక శిశువు పుడతాడు. ఆ శిశువు అట పుట్టకముందు ఆయన కుమారుడట. ఆ కుమారుడు మనకి ఇవ్వబోతున్నాడట తండ్రి. ఆయన ఎవరో కాదట. ఆయన ఎవరంటే ఒక రాజ్య భారంతో భూమి మీదకి వచ్చే వ్యక్తి అట. ఆయనకట 5 పేర్లు, అంటే 5 ఆయన ఆఫీసెస్, 5 కార్యాలు ఆయన చేయబోతున్నాడు. ఏంటట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఇవి ఆయన యొక్క గుణాలు. ఇవి ఎవరిలో ఉండవు, ఓన్లీ దేవునిలో ఉంటాయి. నిత్యుడగు తండ్రి అంటే, నిత్యుడు అంటే ఏంటి? ఎటర్నల్. ఎటర్నల్ అంటే ఎవరు? దేవుడు తప్ప, ఎల్లప్పుడూ ఉన్నవాడు దేవుడు తప్ప ఎవరో కాదు. బలవంతుడైన దేవుడు ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడట. ఇదంతా బాగానే ఉంది. యేసు ప్రభు యొక్క ఫస్ట్ అడ్వెంట్ గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక నెక్స్ట్ వచనం చూద్దాం ఒకసారి. 7వ వచనం. 6వ వచనం చదివాము, 7వ వచనం చూద్దాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. చూడండి, ఇదే వచనంలో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కనబడుతున్నాయి. మీరు అది గమనించినట్లయితే గతం జరిగిపోయిన గతం అందులో ఉంది, జరుగుతున్న వర్తమానం అందులో ఉంది, జరగబోతున్న భవిష్యత్తు ఈ వచనంలోనే ఉంది. ఒకసారి ఆసక్తిగా మనం చూద్దాం. ఇది మొదలుకొని ఏది మొదలుకొని అంటే యేసుక్రీస్తు ఒక శిశువుగా పుట్టేది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు. ఏమి లేకుండా, ఒక బౌండరీ లేకుండా ఆయన ద్వారా ప్రారంభపడిన రాజ్యము దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇదేంటిది? వర్తమానం. ఇప్పుడు యేసుక్రీస్తు రాజ్యం ఏమవుతుంది? భూమి అందంతటా ఒక్కడితో ప్రారంభమైన క్రైస్తవ్యము భూమి అందంతటా మితి లేకుండా వర్ధిల్లుతూ ఉంది. డిస్ప్లే చేయండి మా వర్స్ని. వర్ధిల్లుతూ ఏమవుతుంది? వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. ఆ తర్వాత ఆయన, ఇది ఫ్యూచర్. ఇప్పుడు ఫ్యూచర్లో రెండో రాకడలో జరగబోతే న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకును
అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. యేసు ప్రభు మొదటిసారి వచ్చినప్పుడు సింహాసనాసీనుడు అయ్యాడా లేదా? అయ్యాడా? సరిగ్గా వినకపోతే అలాగే ఉంటుంది. యేసు ప్రభు మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన సింహాసనాసీనుడిగా సింహాసనం మీద కూర్చున్నాడా లేదా? లేదు. ఇక్కడే పొరపాటు పడుతున్నారు చాలామంది. ఏంటంటే ఏదంటే ఆయనకి సింహాసనం? యేసు ప్రభుని చూసి నువ్వు యూదులకు రాజువా? యూదులకు రాజు అంటే దావీదు రాజ్యం, దావీదు గోత్రంలో రాబోతున్న మెస్సయ్య యూదులకు రాజుగా పిలబడ్డాడు. నువ్వు యూదులకు రాజువా? ఒకవేళ యూదులకు రాజు అయితే కిరీటం ఏది? రాజకిరీటం ఏది? రాజసింహాసనం ఏది అని చెప్పి పిలాతు కానీ, హేరోదు కానీ, లేక ఇశ్రాయేలుల న్యాయాధిపతులు కానీ, అంటే ఆ యొక్క హై ప్రీస్ట్ ఎవరు? ప్రధాన యాజకులు కానీ, వీళ్ళందరూ కూడా ఈయన మెస్సయ్య అయితే, ఈయన యూదులకు రాజు అయితే కిరీటం లేదు, సింహాసనం లేదు ఏంటి అనుకుంటున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రభు మొదటి రాకడ గురించి చెప్పబడితే, దాని నెక్స్ట్ వచనంలో ప్రభు యొక్క రెండవ రాకడలో ఆయన సింహాసనాసీనుడై సర్వలోకమును రాజ్య పరిపాలన చేయును అనేది ఆయన రెండవ రాకడలో జరిగే కార్యం. ఈ కార్యాన్ని అర్థం చేసుకోక యేసు ప్రభు ఒక మెస్సయ్యగా రాబోతున్నాడని అందరికీ తెలుసు. కానీ రాబోతున్న మెస్సయ్య రెండు విధాలుగా వస్తున్నాడు. జాగ్రత్త వినండి. ఒకటి, మెస్సయ్య యాజ్ ఏ సఫరింగ్ సర్వెంట్, మెస్సయ్య యాజ్ ఏ రైనింగ్ కింగ్. అనగా రాబోతున్న మెస్సయ్య మనందరి కొరకు సఫర్ అయ్యి వేదన బాధలు పొందిన ఒక సేవకుడిగా యేసయ్య వచ్చాడు. రెండవ రాకడలో యేసయ్య మనందరినీ ఏలబోయే మహిమగల రాజుగా రాబోతున్నాడు. మెస్సయ్యను గూర్చిన ఈ రెండు ప్రవచనాల యొక్క కలయికిది. అందుకనే చాలామందికి అర్థం కాక ఏంటండి ఈయన రాలేదా? ఒక ఆశ్చర్యకరమైన సంఘటన మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. మనందరికీ బాగా తెలిసిన కీర్తన ఏంటి? 23వ కీర్తన తెలుసా? అందులో మొదట వచ్చిన ఎవరికైనా తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయనను పరిణజేయుచున్నాడు. చాలు చాలు చాలు, మొత్తం మీ కీర్తన అంతా వచ్చారనుకో, నాకో నీకో బైబిల్ రీడింగ్ ఇచ్చి చదవమన్నప్పుడు మీరు చదువుతున్నప్పుడు ఎవరన్నా, ఇప్పుడు నేను చదువుతాను, ఈ విధంగా ఎవరన్నా చదువుతారో లేదో చెప్పండి. ఎవరన్నా ఈ విధంగా చదువుతారో లేదో చెప్పండి. 23వ కీర్తన ఓపెన్ చేసి ఒక 2 వచనాలు చదవాలి అనుకుంటే, 2 వచనాలు ఏముందంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయనను పరిణజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఇది 2 వచనాలు. నీవు చదవడానికి లేచి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన పరిణజేయుచున్నాడు, దేవుడి వాక్యం మనందరి జీవితంలో నెరవేరునుగాక అని ఎవరన్నా ఆపేస్తారా? ఆపరు. ఎందుకని? ఇంకా అందులో వచ్చిన మధ్యలో ఆపేసాను నేను. ఇంకా కంటిన్యూషన్ ఏంటి? శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. ఉందా లేదా? నేను చదవకుండా మధ్యలో పచ్చికల చోట్లని పనులు చేస్తున్నాడు, దేవుడి వాక్యం దీవించును గాక అన్నాం అనుకోండి, ఎవరన్నా ఏమంటారు? కింద నుంచి మీరు అందిస్తారు, పాస్టర్ గారు మీరు మధ్యలో ఆపేశారండి. లేకపోతే మీరు ఎవరన్నా చదివితే అందరు కూడా నవ్వుతారు, ఏమే మధ్యలో ఆపేసింది ఏంటి వచనం అంటారు. బైబిల్లో ఒక ఆయన వచనం మధ్యలో ఆపేసి కూర్చుని పోయాడు. ఎవరు తెలుసా? ఆయన పేరే యేసు ప్రభు. ఎప్పుడన్నా మీరు గమనించారా? చాలా ఆశ్చర్యకరమైన సంఘటన. మీకు అది మీరు ఎప్పుడు గమనించి ఉండరు ఇంతవరకు. ఎంత తెంగరోడైనా బైబిల్ చదవడం రానోడు, ఇప్పుడు అంటే తెంగరోడు అంటే ఇటు రిలీజియస్గా దేవుని సన్నిధిలో బాగా చర్చ్ మెంబర్గా ఉంటూ మినిమం బైబిల్ రీడింగ్ రానోడు కూడా వచనం మధ్యలో ఎవరు కూడా ఆపేయడు. కానీ యేసు ప్రభు ఒక్కడే వచనం మధ్యలో ఆపేశాడు. వచనం మధ్యలో ఆపేసి దేవుడి వాక్యం మీ జీవితం నెరవేర్చాడని చెప్పేసి కూర్చున్నాడు. అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్కసారి యేసు ప్రభు బైబిల్ రీడింగ్ చేసిన సందర్భం మీకు తెలుసా? తెలుసు. ఆయన సొంతూరు వెళ్ళాడు. ఎవరు?
ఇందాక చక్కటి పాట పాడారు కదా, నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అనే పాట. ఆయన సొంతూరు వెళ్ళాడు. ఆ సొంతూరులో సినగోగ్ అని ఉంటుంది. సినగోగ్ అంటే సమాజ మందిరాలు. ఆయా ఊరిలో మనకులా చర్చెస్ లాగా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఏమీ లేవి గోత్రానికి చెందిన వాడు కాదు, యాజక కుటుంబానికి చెందినవాడు కాడు. లేవి గోత్రానికి చెందినవారు యాజకులు మాత్రమే పరిచర్యకు నిలబడి, ఇప్పుడు మనం చేస్తున్న పాస్టోరియల్ మినిస్ట్రీ లాగా యాజక ధర్మం చేయాలి. కతిమ వాళ్ళందరూ ఏం చేయాలి, అక్కడ కూర్చోవాలంతే. పాస్టర్ గారు అవకాశం ఇస్తే ఒక పాట పాడడానికి పాడొచ్చు, బైబిల్ రీడింగ్ ఏమైనా చదవాలంటే చదవచ్చు. మీరు ఎవరన్నా బైబిల్ చదువుతారా అంటే, యేసు యేసు నజరేయుడని యేసు నువ్వు రా బాబు బైబిల్ అనలేదు. ఎవరన్నా బైబిల్ చదవాలంటే యేసే నిలబడ్డాడు. అయ్యా నేను చదువుతాను, నాకు అవకాశం ఇస్తారా? సరే రా అన్నాడు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ప్రవక్తకి రెడ్ కార్పెట్ వెల్కమే, సొంతూరులో రికగ్నిషన్ ఉండదు. అంతేనా? యేసు ప్రభుని చాలా తక్కువగా తృణీకరించారు, చాలా తక్కువగా చేశారు. అసలు ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. యేసు ప్రభు నిలబడ్డాడు, అయ్యా నేను చదువుతాను, అవకాశం ఇస్తాను. అరా అన్నారు. యేసు ప్రభుకి ఒక గ్రంథం ఇచ్చారు. ఆ గ్రంథం పేరు ఏం పేరు? యెషయా గ్రంథం ఇచ్చారు. ఆ యెషయా గ్రంథాన్ని యేసు ప్రభు ఓపెన్ చేశాడు. ఎప్పుడైతే యేసు ప్రభు యెషయా గ్రంథాన్ని ఓపెన్ చేశాడో 61వ అధ్యాయం వచ్చింది. యేసు ప్రభు 61వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివాడు. ఇందాక నేను ఎన్నో కీర్తన చదివాను? 23వ కీర్తన మొదటి 2 వచనాలు ఎలా చదివాను అలాగే చదివాడు యేసు ప్రభు కూడా. ఇప్పుడు మీరు అసలు 61వ కీర్తన మొదటి 2 వచనాలు ఏముందో చదవండి. అప్పుడు యెషయా గ్రంథం, కీర్తన కాదు, యెషయా గ్రంథం 61వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులనందరినీ ఓదార్చుటకును. 2వ వచనం అయిపోయింది కదా. అలా అలా జరుగుతూ ఉంది అనమాట. ఇది వాస్తవంగా భక్తుడని యెషయా ప్రవచనం. ఇదే అధ్యాయము యేసు ప్రభుకు వచ్చింది చదవమని. ఈ రోజుల్లో అంటే మొత్తం బైబిల్ అంతా ఒక పుస్తకంలో ఉంది. ఆ రోజుల్లో జంతు చర్మాలని ట్యాన్ చేసి దాని మీద రాసిన పుస్తకపు చుట్టలు, స్క్రాల్స్, ఒక స్క్రాల్ తీసి చదివాడు. చదివినప్పుడు యేసయ్య ఎలా చదివాడు ఇప్పుడు చూడండి ఒకసారి. లోకాసు వార్త 4వ అధ్యాయంకి వెళ్ళండి. లోకాసు వార్త 4వ అధ్యాయము 18-19 వచనాలని చదువుదాం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. సేమ్ అదే ఇందాక మనం చదువుకున్న యెషయా 61వ అధ్యాయం మొదటి 2 వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. చాలు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, లోకాసు వార్త 4వ అధ్యాయం 19వ వచనం మళ్ళీ చదవండి, మీకు ఒక డౌట్ రావాలా. లోకాసు వార్త 4వ అధ్యాయం 19వ వచనం చదువు. ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఆపేసేయండి అని రాయబడ్డ చోటు ఆయనకు దొరికాను. ఇప్పుడు మీకు డౌట్ ఏంటి, ఏమన్నా వచ్చిందా ఏంటి? నెక్స్ట్ లైన్ చదవడం మానేశాడు కావాలని యేసు ప్రభు. అవునా? ఏ లైన్ చదివాడు ఇప్పుడు? ప్రభు హితవత్సరము ప్రకటించుటకును, తర్వాత దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకును అనే మాట చదివాడు, చదవలేదా? చదవలేదు. ఇప్పుడు యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనంలో 2 మాటలు ఉన్నాయి. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. చాలు. ఈ రెండాటిలో ఫస్ట్ చదివి నెక్స్ట్ చదవలేదు ఇంకేసయ్య. ఫస్ట్ చదివాడు, తర్వాత చదవలేదు. ఫస్ట్లో ఏముంది, సెకండ్లో ఏముంది? దేవుని హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినం అనే రెండాటిలో హితవత్సరం చెప్పాడు. తర్వాత ఏంటి? ప్రతిదండన దినమును
చదవలేదు. కారణం ఏంటి? మొదటి లైన్ యేసు ప్రభు మొదటి రాకడ గురించి, రెండో లైన్ యేసు ప్రభు రెండో రాకడ గురించి. మొదటి లైన్ చదివి నేడు ఈ లేఖనము మీ జీవితంలో నెరవేరింది అన్నాడు. ఆ రెండో లైన్ నెరవేరిందా నెరవేరలేదా? ఇంకా నెరవేరలేదు. నెరవేరిందా అని ఆయన చదివాడా? చదవకుండా అక్కడే ఆపేశాడు. అయితే అంటే ఆయన బైబిల్ రీడింగ్లో మిడిల్ ఆఫ్ ద వర్స్ ఆపేశాడా ఆపలేదా? ఆపేశాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ వరకు ఈసారి నా మొదటి రాకడలో నీ జీవితంలో మీ జీవితంలో నెరవేర్చుచున్నానని చెప్పి చివరిన లాస్ట్లో అని చెప్పినప్పుడు నేడు లేఖనము మీ జీవితంలో నెరవేరింది అనడం అనలేదా? చదవండి అన్నమాట. లోకాసు వార్త 4వ అధ్యాయము 20వ వచనం. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో వారందరూ ఆయన తేరు చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. అది ప్రతిదండన దినం నెరవేరిందా? నెరవేరలేదు. అది చదివాడు ఆయన? చదవలేదు. మిడిల్ ఆపేశాడా? ఎప్పుడన్నా బైబిల్ రీడింగ్ ఎవరన్నా వచ్చిన మిడిల్ ఆపేస్తారా? ఆపరు. ఫస్ట్ టైం చరిత్రలో, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు చరిత్రలో ఎవరన్నా బైబిల్ రీడింగ్ వచనం మధ్యలో ఆపేసాడంటే యేసుప్రభే. ఎందుకు ఆపేసాడంటే ఆయనకి తెలుసు ఆయన రాకడ ముందుగానే ప్రీ ప్లాన్డ్గానే 2 దఫాలుగా రాబోతుంది. 1 మీకు రక్షణ ఇవ్వడానికి, 2 మీకు తీర్పు తీర్చడానికి. నేను వచ్చింది మీకు రక్షణ ఇవ్వడానికి. నేడు ఈ లేఖనం మీ జీవితంలో నెరవేరిందని కూర్చున్నాడు. కనుక యేసు ప్రభు మర్చిపోయి కొన్ని విషయాలు మళ్ళీ రెండో రాకడలో వస్తున్నాడా? అది అజ్ఞానంతో మాట్లాడే మాట. యేసు ప్రభు రాకడకు ముందే ఆయన 2 విధాలుగా రావడం, ఆయన 2 సమయాల్లో ఆయన రావడం ఆయన ఉద్దేశమై ఉన్నది. ఆయన మొదటిసారి ఈ లోకాన్ని రక్షించడానికి వస్తే, రెండోసారి ఈ లోకాన్ని తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. అందుకనే మొదటిసారి ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినప్పుడే దేవుడి లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుని ఇచ్చినప్పుడు, ఆ మాట మనకందరికీ తెలిసిన వచనం యోహాను సువార్త 3:16 మనకు తెలుసు. 3:17 చదవండి ఒకసారి. 16 నుంచి చదవండి ఒకసారి. 3:16 నుంచి 17 వరకు చదవండి నాన్న. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చాలు. ఈ చదవబడిన వాక్యంలో దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక అందరూ కూడా నిత్య జీవం పొందాలి అని ఆయన ఇచ్చాడట. చదువు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆమేన్. అందుకని ఆయన 2వ వచనం చదవలేదు ఇందాక. నేను ప్రతిదండన చేయడానికి రాలే, మీరు చేసిన పాపాలను బట్టి లైన్లో నించోబెట్టి ఒక్కొక్కరిని శిక్షించి తీర్పు తీర్చడానికి నేను రాలే. నేను వచ్చింది ఎందుకు? మీ శిక్షను నేను భరించి మీకు రక్షణ ఇవ్వడానికి వచ్చా. రెండోసారి వస్తా. అప్పుడు మీరు మాట వినని ప్రజలైతే మిమ్మల్ని తీర్పు తీర్చి శిక్షించడానికి రాబోతున్నాను. ఒక రాజులకు రాజుగా నేను రాబోతున్నాను. ఇప్పుడు నేను రాజునే, కానీ సేవకునిగా మీకు సేవ చేయడానికి వచ్చిన రాజును. సింహాసనం మీద కూర్చుని కిరీటం పెట్టుకుని ఈ లోకాన్ని పాలించి శిక్షించి తీర్పు తీర్చడానికి నేను రాబోతున్నాను. కానీ నేను రాజునైనాను, మీతో గాయాలు పొంది మీ యొక్క శిక్ష నేను భరించి మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను అంటున్నాడు. దేవుడు తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు ప్రభుని క్రిస్మస్ దినమున మనల్ని రక్షించడానికే పంపాడు, కానీ మనల్ని శిక్షించడానికి పంపలేదు. మన పాపులమని ఆయనకి తెలిసి మన కొరకు ఆయన రక్షణ కార్యం చేయడానికి ఆయన వచ్చాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు యెరికో పట్టణంలోనికి వెళ్ళినప్పుడు, ఆ యెరికో పట్టణంలో అందరిలో పాపిగా పిలువబడుతున్న పొట్టి జక్కయ్యను చూసి ఆ పొట్టి జక్కయ్య ఇంటికి యేసుప్రభు వెళ్ళాడు. ఆ పొట్టి జక్కయ్య ఇంటికి యేసుప్రభు వెళ్ళినప్పుడు అందరూ కూడా మనసులో ఈయన ఎంత గొప్పవాడు, పరిశుద్ధుడు, ప్రవక్త అలాగా అంటున్నారు. కానీ ఈయనేంటి పాపి ఇంటికి వెళ్తున్నాడు అని ప్రజలు యేసు ప్రభుని తృణీకరించి మాట్లాడలేదు. వారి హృదయంలో అనుకున్నారు. యేసు ప్రభు వారి హృదయం ఎరిగిన వాడే యేసు ప్రభు అన్నాడు, నేను ఈ లోకానికి దేనికి వచ్చానన్నాడు?
నశించిన దానిని వెతికి రక్షించుట కొరకే ఈ లోకరక్షకుడైనటువంటి యేసయ్య వచ్చిన. లోకాసు వార్తలో 19వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. అలా నశించిపోతున్న పాపులను వెతికి రక్షించడానికి వచ్చాడు. అయ్యో ఈ నా పిల్లలందరూ కూడా వారి వారి బలహీనతలను బట్టి, అజ్ఞానాన్ని బట్టి పాపంలో నశించిపోతున్నారు. యేసు ప్రభు మొదటిసారి ఆయన అటువంటి పాపులను వెతుక్కుని రక్షించడానికి వచ్చాడట. వెదకి రక్షించడానికి ఈ లోక రక్షకుడు వచ్చాడు. ఎప్పుడొచ్చాడు అనేది మనం చూస్తే ఒకసారి ఈ మాట కూడా మనల్ని కొంచెం ఆలోచింపజేసే మాట. హెబ్రీలకు రాసిన పత్రిక తీయండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే, అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ప్రశ్న, యేసు ప్రభు ఎప్పుడు వచ్చినట్టుంది? ఇక్కడ రాయబడింది. చదవలేదు, వినలేదు మీరు సరిగ్గా చదివినా. యేసు ప్రభు ఎప్పుడు వచ్చాడట? అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఎప్పటి వరకు యేసుప్రభు ఎన్నిసార్లు ప్రత్యక్షపరచుకున్నాడు తను తాను? ఒకే ఒక్కసారి. ఎప్పుడది? యుగముల సమాప్తి అందు. అంటే ఎప్పుడది? ఇంగ్లీష్ బైబిల్లో ఎండ్ ఆఫ్ ద ఏజెస్ అని ఉన్నది. యుగముల సమాప్తి అందు అన్నాడు. అంటే ఎప్పుడది? ఎప్పుడన్నా ఆలోచించారా ఈ వచనాన్ని? యేసు ప్రభు అట యుగముల సమాప్తి యందు ఆయన వచ్చాడట. అంటే ఈ లోకము పూర్తి అయిపోయిన తర్వాత ఆయన వస్తాడని తెలుసు, వచ్చాడు అని ఉంది కదా, మరి ఏంటి? రైట్. అందుకనే ఆయన్ని యుగ పురుషుడు అన్నారు. యుగ పురుషుడు అనేది మనం యేసు ప్రభు పుట్టిన తర్వాత యుగాలు మారినాయి. ఇంగ్లీష్లో ఏజెస్ అంటారు, తెలుగులో యుగము అంటారు. ఏజెస్ మనందరికీ తెలుసు. ఏన్షియంట్ ఏజ్, మిడీవల్ ఏజ్, మోడ్రన్ ఏజ్, కాంటెంపరీ ఏజ్. తెలుగులో మాట్లాడుకోవాలంటే ఏన్షియంట్ ఏజ్ అంటే ఏంటి? ప్రాచీన యుగం. ఆ తర్వాత ఏంటి? మిడీవల్ ఏజ్. మిడీవల్ ఏజ్ ఏంటంటే మధ్యయుగం. ఆ తర్వాత ఏంటి? మోడ్రన్ ఏజ్. మోడ్రన్ ఏజ్ అంటే ఆధునిక యుగం. ఆధునిక అంటే నవీన యుగం. చివరిగా కాంటెంపరీ ఏజ్ అంటే సమకాలీన యుగం. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం చెప్పండి? సమకాలీన యుగంలో ఉన్నాం. యేసు ప్రభు ఎప్పుడు వచ్చాడట? యుగముల సమాప్తి యందు వచ్చాడట. కరెక్ట్గా యేసు ప్రభు పుట్టిన తర్వాత ఏన్షియంట్ ఏజ్ కంప్లీట్ అయిపోయింది. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఏన్షియంట్ ఏజ్ కంప్లీట్ అయిపోయింది. ప్రాచీన యుగం అంతా కూడా పూర్తయ్యి నెక్స్ట్ యుగం ప్రారంభమైంది. అందుకనే ఇప్పటి వరకు ఉన్న సమస్తమైనటువంటి కాలాన్ని దేన్ని బేస్ చేసి డివైడ్ చేశారు చెప్పండి? బీసీ ఏడి. బీసీ అంటే ఇంకా బిఫోర్ క్రైస్ట్. అంటే ఎక్కడికన్నా వెళ్ళండి మీరు. అబ్రహాం దగ్గరికి వెళ్తారో, నోవా దగ్గరికి వెళ్తారో, ఆదాం దగ్గరికి వెళ్తారో, లేకపోతే ఆదాం కన్నా ముందు ఇంకా ఏదో ఉందనుకోండి, ఏదన్నా పెట్టుకోండి మీరు. దట్ ఈస్ బిఫోర్ క్రైస్ట్ అంతే. అందుకని ఆయన యుగ పురుషుడు. ఆ యుగాన్ని కంప్లీట్ చేసి యుగాల సమాప్తి చేసేసాడు. అట్లని క్రొత్త ఏజ్ స్టార్ట్ అయింది యేసు ప్రభు దగ్గర నుంచి వచ్చాక. యేసు ప్రభు నుంచి వచ్చిన ఈ యొక్క నూతనమైనటువంటి యుగం యేసు ప్రభుతో ప్రారంభమైంది. ఏంటది? అందుకనే యేసు ప్రభుని ఎప్పుడు పంపాడట దేవుడు? గలతీయులకు రాసిన పత్రిక చదవండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక తీయండి, 4వ అధ్యాయం తీయండి. గలేషియన్స్ చాప్టర్ నెంబర్ 4లో
చాలా క్లియర్గా 4వ వచనంలో ఈ మాట రాయబడిన చదువున్నాను ఒకసారి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు ఎవరిని పంపాడు? తన తన కుమారుని కుమారుని యేసుక్రీస్తుని ఈ లోకానికి ఎప్పుడు పంపాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు, ఆ ఏజ్ అయిపోయినప్పుడు, ఆ యొక్క కాలము సంపూర్ణమైపోయినప్పుడు, ఆ ఏజ్ అయిపోయింది. ఇందాక హెబ్రీయులకు రాసిన పత్రిక 9:26 చెప్పినట్టు యుగముల సమాప్తి యందు యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చి క్రొత్త యుగాన్ని ప్రారంభించాడు, యుగ పురుషుడు అయ్యాడు, నూతన యుగాన్ని ప్రారంభించాడు. అప్పటి వరకు ఉన్న ఏమి కంప్లీట్ అయిపోయినాయి అంటే, శిలువ మీద యేసయ్య పలికిన మాటలో ఒక మాట, ఇట్ ఈస్ ఫినిష్డ్. నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్, ఇట్ ఈస్ ఫినిష్డ్. దెర్ ఈస్ సంథింగ్ టు బి ఫినిష్డ్ ఇన్ హిస్ సెకండ్ కమింగ్. ఓకే, దేవుడు మొదటి రాకడలో ఆయన చేయవలసిన కార్యం అంతయు కూడా పాత యుగాన్ని పూర్తి చేసి క్రొత్త యుగాన్ని ప్రారంభించాడు. పాత యుగాన్ని పూర్తి చేశాడు. పాత యుగంలో ఏముందంటే మోషే ధర్మశాస్త్రం కింద ఉన్న యుగం ఉంది. పాపముల కొరకు బలులర్పించే యుగం ఉంది. ఆ యొక్క మోషే ధర్మశాస్త్రం కింద పాపములకు బలులర్పించే పద్ధతి కింద యూదులకు మాత్రమే ఎక్స్క్లూజివ్గా దేవుడు అనుకునే యుగం కింద నుంచి లోకరక్షకుడైన యేసు ప్రభు సర్వలోకానికి దేవుడై ఉన్నాడు. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, అందరూ దేవునికి సమానమే అనే క్రొత్త యుగంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపరిచాడు. ఆయన యుగముల సమాప్తి యందు వచ్చాడు, కాలమును సంపూర్తి చేశాడు, క్రొత్త యుగాన్ని ప్రారంభించాడు. ఈ క్రొత్త యుగంలో మనల్ని నడిపించాడు. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకో తెలుసా? ఈ క్రొత్త యుగంలో మనందరికీ ఆయన తండ్రిగా, దేవునిగా, రక్షకునిగా ఉండి సమస్త పాపముల నుంచి విడిపించడానికి మనకు వచ్చాడు ఆయన. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఏంటంటే, ఓకే పాస్టర్ గారు, యేసు ప్రభు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, యేసు ప్రభు ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. 2 దఫాల్లో ఎందుకు రావాలా? ఆయన 2 దఫాల్లో ఎందుకు రావాలా? మొదటిసారి వచ్చినప్పుడే ఆయన చేయగలిగిన కార్యాన్ని చేయొచ్చు కదా. 2 సార్లు వస్తేనే కానీ ఆయన కార్యాన్ని చేయలేడా అనే డౌట్ మీలో కొంతమందికి రావచ్చు. ఆయన 2 సార్లు వస్తేనే కానీ ఆయన చేయవలసిన కార్యాన్ని చేయలేని చేతకానివాడా అని మీలో కొంతమంది అనుకోవచ్చు. ఓకే, దానికి ఆన్సర్ ఒకటే, ఆయన శక్తితో చేయగలడు, ఆయన ఉద్దేశంతో చేయడు. ఆయన ఏ కార్యమైనా ఆయన శక్తిని బట్టి చేయగలడు, కానీ ఆయన ఉద్దేశ ప్రకారంగా అయితే ఆయన చేయడు. ఎందుకు చేయడు అంటే రక్షణకి ఏం కావాలా? రక్షణ కావాల్సింది కృప, తీర్పుకి కావాల్సింది నీతి. చాలా జాగ్రత్తగా వినండి. ఆయన రక్షించడానికి వచ్చాడు, తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. రక్షించడానికి, చాలా జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తి రక్షించడానికి ఆ వ్యక్తిలో ఉన్న క్వాలిఫికేషన్ ఏంటంటే, వాడు విశ్వసిస్తే చాలు దేవుని కృప వాడి మీదకి వస్తుంది. కానీ వాడిని తీర్పు తీర్చాలంటే వాడికి నీతి ఉంటేనే కానీ వాడు రక్షింపబడలేడు. ఇప్పుడు చెప్పండి, వాడు రక్షింపబడడానికి దేవుడు వాడికి కృప ఇచ్చి వాడికి సత్యాన్ని బోధించి వాడిని నడిపించే వెంటనే తీర్పు కూడా వచ్చేసింది అనుకోండి, వాడికి టైం ఇవ్వకుండా ఏమవుతుంది? అందుకునే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనంలో పేతురు చాలా చక్కగా ఈ మాట చెప్తున్నాడు. అరే బాబు, దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉందని దేవుడు చెప్పి అందుకు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? ఆశీర్వాదమునకు వారసులౌటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, సెకండ్ పేటర్ అమ్మ, ఫస్ట్ పేటర్ కాదు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. అది ఆయన తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అది ఎవ్వరూ నశించిపోవాలని దేవుని యొక్క ఉద్దేశము కాదు, అందరూ రక్షింపబడాలని కోరుచు మీ ఎడల దేవుడు ఏమై ఉన్నాడు? అది ఆయన వచ్చాడు మొదటిసారి మనం చేసిన పాపాలకు మనకు తీర్పు తీర్చాలా,
ఆ తీర్పు ఆయన పొందుకున్నాడు, ఆ శిక్ష ఆయన పొందుకున్నాడు, మనకి రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ ఇస్తూ ఆయన అన్నాడు, నువ్వు రక్షింపబడాలంటే నేను చేసిన ఈ బలియాగమునందు నువ్వు విశ్వసించి, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపముల కొరకు నువ్వు శిక్ష పొందావు, నువ్వు నా పాపముల కొరకు నువ్వు శిక్షను తీసుకున్నావు అని నేను నమ్ముచు నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, నన్ను క్షమించి రక్షించు ప్రభువా నువ్వు అడిగినప్పుడు నా కృపతో నేను నిన్ను రక్షిస్తాను. నువ్వు విశ్వసిస్తే చాలు, నువ్వు విశ్వాసముతో నన్ను వెంబడించు చాలు, నా కృప నా ఆత్మ నిన్ను రక్షిస్తుంది. అప్పుడు నేను మరలా వచ్చినప్పుడు నీకు తీర్పు తీర్చినప్పుడు, నువ్వు నీ జీవిత కాలంలో నీకు సువార్త అందిన తర్వాత, అందిన సువార్తకు నువ్వు విశ్వాసం ఉంచి నీ సొంత పద్ధతులను విడిచిపెట్టి నా రక్షణలోనికి వచ్చిన తర్వాత, నీవు మరణించిన తర్వాత కూడా నిన్ను లేపి తీర్పు తీర్చినప్పుడు, తీర్పులో నువ్వు నిర్దోషిగా నువ్వు తీర్పు తీర్చబడతావు. ఎందుకో తెలుసా? నీ కొరకు నేను చేసిన నా బలియాగాను నువ్వు అంగీకరించి నువ్వు రక్షింపబడ్డావు కనుక అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ప్రభు అంటున్నాడు, కృపా సత్యాలు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునేలా చేస్తాడంటున్నాడు దేవుడు. చదవండి ఆ మాట. 85వ కీర్తన 10వ వచనం తీయండి ఒకసారి. కీర్తనల గ్రంథము 85వ కీర్తన 10వ వచనం. కీర్తనల గ్రంథము 85వ కీర్తన 10వ వచనం. కృపా సత్యములు కలిసి కొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. అది దేవుడు మనకి ఆయన సత్యాన్ని బోధించాడు. ఆ సత్యములు, ఆ యొక్క సత్యాన్ని మనం అంగీకరించామనుకోండి, యేసు ప్రభు మనకి నేర్పిన బోధించిన సత్యమును మనకు అంగీకరించి దాన్ని నడిస్తే మన మీదకి ఏమొస్తుంది? కృప వస్తుంది. అప్పుడు కృప ఏం చేస్తుంది? కృపా సత్యములు కలుసుకొనినవి, రెండు కలవాల. మనలో సత్యం యేసు ప్రభు ఇచ్చిన సత్యములు మనం నడిచినప్పుడు, ఆయన కృప మన మీదకి వచ్చినప్పుడు ఏమవుతుంది అండి? అప్పుడు ఆ తర్వాత ఇంకో రెండు కలుసుకుంటాయి. అప్పుడు ఇంకో రెండు ఏంటి? నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. ఎప్పుడైతే సత్యం నడుస్తామో దేవుని కృప మన జీవితంలో వస్తుంది. ఎప్పుడైతే ఆయన కృప మన మీదకి వచ్చిందో నీతి మనలో ఫలిస్తుంది. ఎప్పుడు నీతి మన మీద ఫలించిందో సమాధానం వచ్చి మనల్ని ముద్దు పెట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. నిత్య సమాధానంలోనికి అప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంతేకాని టైం అవ్వకపోతే మీరు తీర్పులో నాశనం అవుతారని చెప్పి నేను మీ కొరకు లేట్ చేస్తున్నానని దేవుడు ఈరోజు మనందరి గురించి చెప్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి. యేసు ప్రభు మొదటి రాకడికి, యేసు ప్రభు యొక్క రెండో రాకడికి డిఫరెన్సెస్ ఏంటి మనం చూద్దాం. మొదటి రాకడలో యేసు ప్రభు ఎలాగొచ్చాడో, రెండో రాకడలో యేసు ప్రభు ఎలా రాబోతున్నాడు. ఈ క్రిస్మస్ రోజున ఓన్లీ యేసు ప్రభు మొదటి రాకడిని చూడడం మాత్రమే కాకుండా, మొదటి రాకడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ రెండో రాకడికి నిరీక్షణతో ఎదురు చూడడం అనేది మనకి చాలా అవసరం. అయ్యా, నువ్వు మొదటి రాకడలో ఒక దీనుడిగా వచ్చావు. యేసుప్రభు మొదటి రాకడలో ఎలాగొచ్చాడు? హంబుల్గా, దీనుడిగా వచ్చాడు. అందుకు ఆయన ఇందులో ఎక్కడ పుట్టి ఎక్కడ పెట్టబడ్డాడు? పశువుల తొట్టులో అయినా పరుండబెట్టబడ్డాడు. రెండవ రాకడలో ఆయన దీనుడిగా రాబోవట్లేదు, మహిమగల రాజుగా రాబోతున్నాడు. మేఘాల మీద ఆసీనుడైనా రాబోతున్నాడు. ఆయన మొదటి రాకడికి రెండవ రాకడికి చాలా డిఫరెన్స్. ఒక హంబుల్ మ్యాన్ ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక ఉన్నతమైన మహిమగల రాజుని ఇక్కడ చూస్తున్నాం. ఆయన మొదటి రాకడలో ఒక సర్వెంట్గా వచ్చాడు. రెండవ రాకడలో ఆయన రాజులకు రాజుగా రాబోతున్నాడు. రాజు ఎక్కడన్నా సేవ చేస్తాడా? చేయడు. కానీ ఆయన రాజు అయ్యుండి సేవకుడిగా వచ్చాడు. ఈసారి రెండవ రాకడలో ఆయన ఎలా రాబోతున్నాడు? రాజులకు రాజుగా రాబోతున్నాడు. మొదటి రాకడలో ఆయన సఫర్ అయ్యాడు. మొదటి రాకడలో ఆయన గాయాలు పొందాడు. రెండవ రాకడలో ఆయన సఫర్ అవడైనా ఈ లోకమును తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. మొదటి రాకడలో నిన్ను నన్ను ఆయన రక్షించాడు. రెండవ రాకడలో జడ్జి చేయబోతున్నాడు. మొదటి రాకడలో ఆయన ఏం చేశాడు? మన 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 రక్షణ సువార్తను అందించాడు, మన శిక్ష ఆయన భరించాడు, మనల్ని రక్షించాడు. రెండవ రాకడలో ఇంకా రక్షించడం ఉండదు, శిక్షించడమే. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను విని కూడా అంగీకరించలేదో వారికి దేవుడు రక్షణకు బదులుగా శిక్ష ఇవ్వబోతున్నాడు. మొదటి రాకడలో ఆయన శరీరంలో బలహీనుడిగా వచ్చాడు. అంటే శరీరంలో బలహీనుడు అంటే ఏంటంటే ఈ రక్త మాంసములో ఉండడమే బలహీనత. ఈ రక్త మాంసము ఎందుకంటే
రక్త మాంసం ఏదో రోజుని ఖచ్చితంగా మరణించవలసిందే. ఆయన దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడ్డాడట. దేవదూతల కంటే కొంచెం తక్కువ అంటే ఏంటి? శక్తిలోనా? యేసు ప్రభు శక్తి అయినా తక్కువైందా భూమి మీద? ఆకాశాన్ని అన్నిటిని పంచిపోతాలని ఏం చెప్తే జరిగిపోయేది కదా, ఇంకేటి? ఏమా, యేసు ప్రభు దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడ్డాడట. అంటే దేవదూతలు చేసే కార్యాన్ని యేసు ప్రభు చేయలేని కార్యం ఏంటి? ఒకటి చెప్పండి. దేవదూతలు చేయగలిగిన కార్యమును యేసు ప్రభు చేయలేని కార్యం ఏంటి భూమి మీద ఉన్నప్పుడు? యేసు ప్రభు ఇప్పుడు కాదు, ఇప్పుడు సర్వశక్తిమంతుడే. లేకపోతే ఆయన మహిమ గల కార్యం ఏమైనా తక్కువ చేశాడా? ఆయన శరీరంగా ఉన్నాడు కాబట్టి చేయలేకపోయాడండి ఈ కార్యం అనేది ఏమైనా ఉందా? అక్కడికి వెళ్ళి రావడం కార్యం, చేసే కార్యాలు. సర్లే, ఏమి లేదు, మీరు చెప్పలే కానీ చెప్తాను. దేవదూతలు చావు, యేసు ప్రభు మరణం తప్పదు. శరీరంలో ఉన్నవానికి మరణం తప్పదు, దేవదూతలకి చావు లేదు. అవునా కాదా? దేవతలు చనిపోతాయా? యేసు ప్రభు చనిపోయాడా? ఎవ్రీ పర్సన్ who incarnate in the flesh and blood have to die. మన కొరకు ఆయన చనిపోవడానికే వచ్చాడు. అందరు కూడా బ్రతకడానికి పుడతాం, యేసు ప్రభు చనిపోవడానికి పుట్టాడు. ఆయన ఎవరమైనా we all born to live, but Jesus only one on the face of the earth who born to die for us, to make us alive forever. మనం జీవితకాలం బ్రతకడమే కాదు, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నిత్యత్వంలో యేసు ప్రభుతో ఉండడానికి ఆయన పుట్టాడు. అందుకనే ఆయన సర్వశక్తిమంతుడై ఉండి ఈ శరీరముతో ఉన్నప్పుడు ఆకాశాన్ని, భూమిని, గాలిని, నీరుని, సముద్రాన్ని, చచ్చినోడిని, బతికినోడిని ఏ నోటి మాటతో అన్నీ చేయగలిగాడా? అన్నీ చేయగలిగాడు. దేవదూతల కంటే ఏమాత్రం శక్తి తక్కువేమి కాదు. కాకపోతే ఆయన శరీరం ధరించడం ఇట్ సెల్ఫే ఒక బలహీనతను ఆయన తీసుకున్నాడు. మన బలహీనతను ఆయన తీసుకుని మన కొరకు ఆయన మరణించాడు. ఒక బలహీనుడిగా ఆయన వచ్చాడు మొదటి రాకడలో. రెండో రాకడలో మృత్యుంజయుడిగా, విత్ ఆల్ పవర్, విత్ ఆల్ గ్లోరీ. ఆయనకే మరణం లేదు. పునరుద్ధానుడు ఇంకా మరణించాడు, మరెన్నడు మరణించాడు. జస్ట్ ఫర్ వన్ టైం, ఫర్ అవర్ సేక్, మన కొరకు మాత్రమే ఆయన మహిమ గల దేహంతో ఆయన రాబోతున్నాడు. బలహీనుడిగా వచ్చినందుకు ఆయనకి ఈ లోకం ఏ కిరీటం పెట్టింది? ఈ లోకం ముళ్ళ కిరీటం పెట్టింది. కానీ ఆయన ఏ కిరీటంతో రాబోతున్నాడట? మహిమ కిరీటం కాదు. ప్రకటన గ్రంథం జీవ కిరీటం మహిమ ఆయన మనకిస్తున్నాడమ్మా. ప్రకటన గ్రంథంలో జీవ కిరీటం ఎవరికి ఇస్తా అన్నాడు? మనకిస్తా అన్నాడు. అంతేకాని ఆయన జీవ కిరీటంతో రావట్లేదు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? హీఈస్ కమింగ్ విత్ మెనీ క్రౌన్స్. అనేక కిరీటములతో ఆయన రాబోతున్నాడు. సర్వలోకమును ఏలు. ఇండియాకి ఆయనదే కిరీటం. అంటే కిరీటం ఏం సూచిస్తుంది? అధికారాన్ని సూచిస్తుంది. ఇండియాకి ఒక కిరీటం, రష్యాకి ఒక కిరీటం, చైనా ఒక కిరీటం, అన్ని కిరీటాలు ఆయన నెత్తి మీద ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును. హీ ఈజ్ గోయింగ్ టు రెయిన్ ద ఎంటైర్ వరల్డ్, ఎవ్రీ కంట్రీ. కానీ మొదటిసారి వచ్చినప్పుడు సర్వలోకానికి రాజే. కానీ ప్రజలు ఆయన తృణీకరించి ఏ కిరీటం పెట్టారమ్మా? మూల కిరీటం పెట్టారు. మొదటిసారి ఆయన వచ్చినప్పుడు అనేకుల చేత రిజెక్ట్ చేయబడ్డాడు. రెండోసారి ఆయన వచ్చినప్పుడు ఎవరిని రిజెక్ట్ చేస్తాడా? ప్రతి మోకాలు సాగిలపడద్దు. ఎవ్రీ నీ షల్ బౌ డౌన్. మొదటిసారి ఆయన వచ్చినప్పుడు సైలెంట్ నైట్, హోలీ నైట్. రెండోసారి ఆయన వచ్చినప్పుడు ద బ్లాస్ట్ ఆఫ్ ద హెవెన్లీ ట్రంపెట్. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన ఎక్కడొచ్చాడు, ఎవరి దగ్గరికి వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు ఎవరికీ తెలియదు. అందుకనే పాట పాడతా, సైలెంట్ నైట్. ఒక నిశ్శబ్దమైన రాత్రి, ఎవరికీ తెలియదు ఆ రోడ్డు పక్కన ఏం జరుగుతుందో. లోకరక్షకుడు వచ్చాడనే సత్యం ఎవరికీ తెలియదు. చాలా హంబుల్గా ఈ లోకానికి వచ్చాడు, చాలా లోలీగా ఈ లోకానికి వచ్చాడు, చాలా కామ్ అండ్ క్వైట్గా ఈ లోకానికి వచ్చాడు.
కానీ రెండో రాకడ ఎలా వస్తాడని చెప్పాడు? యేసుప్రభు అన్నాడు, ప్రభు వచ్చాడు, అక్కడ ఉన్నాడు, ఆ వీధిలో ఉన్నాడు, ఈ వీధిలో ఉన్నాడు, మీరు నమ్మొద్దు. ఒక మెరుపు మెరిసి ఆకాశం నుంచి ఆ కొన నుండి ఈ కొనకి ఎలాగ వెలుగు వస్తుందో అలాగా మనిషి కుమారుడు ఎంటైర్ వరల్డ్ విల్ నో ఇట్. లోకమంతా తెలుసుకుంటారు. లోకమంతటికి ఒకేసారి సడన్ సర్ప్రైజ్. యేసు ప్రభు వచ్చే అట కాదు, ప్రతి వాడు మోకాలు గడగడ వనికి అక్కడ మోకాలు వేస్తుంది. మొదటిసారి వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఎవడ పడితే వాడు యేసు ప్రభు తృణీకరించి రిజెక్ట్ చేస్తే, రెండోసారి వచ్చినప్పుడు ఆయన మామూలుగా రాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన నూతన నిబంధనను ప్రారంభించాడు, న్యూ కవెనెంట్. అప్పటి వరకు ఉన్న ఓల్డ్ కవెనెంట్ని కొట్టివేసి ఆయన ఏమిచ్చాడు? నూతన నిబంధన ఇచ్చాడు. రెండోసారి వచ్చినప్పుడు ఆయన నూతన రాజ్యాన్ని, ఏమైతే ఆయన రాజ్యం స్పిరిచువల్గా ఇప్పుడు ఉందో ఫిజికల్ కింగ్డమ్ను ప్రారంభించడానికి వస్తున్నాడు. నౌ హిస్ కింగ్డమ్ ఈజ్ స్పిరిచువల్. పిలాతుతో యేసుప్రభు అదే అంటాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది అయితే నా ప్రజలు దాని నిమిత్తం మీతో పోరాడతారు. ఇప్పుడు యేసుప్రభు రాజ్యం ఉందా లేదా? ఉంది. ఎక్కడ ఉంది? మనలో ఉంది, మన హృదయంలో ఉంది. కానీ యేసుప్రభు రెండో రాకడలో ఆయన రాజ్యం ఎక్కడ ఉంటుంది? తెలుగుదేశం ఎక్కడ ఉంది? ఇప్పుడు బీజేపీ ఎక్కడుంది? అది బీజేపీ ఎక్కడుందంటే ఢిల్లీలో సింహాసనాసీనుడిగా నరేంద్ర మోడీ గారు చక్రం ఎలాగైతే తిప్పుతున్నాడో, అమెరికాని ట్రంప్ ఎలా చక్రం తిప్పుతున్నాడో, ఇజ్రాయిల్ని బెంజమిన్ నెతన్యాహు ఎలా చక్రం తిప్పుతున్నాడో, ప్రపంచ రాజ్యాల చక్రం యేసు ప్రభు యెరూషలేములో సింహాసనాసీనుడై ఉండి ప్రపంచాన్ని వెళ్ళబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది యేసు ప్రభు యొక్క మొదటి రాకడ రెండో రాకడ డిఫరెన్స్. వచ్చినప్పుడు సిలువుకై వచ్చాడు. ఆయన సిలువ వేయించుకోవడానికి వచ్చాడు. రెండోసారి వచ్చేటప్పుడు, మొదటిసారి ఎలా వచ్చాడు? సిలువ ఎక్కడానికి వచ్చాడు. రెండోసారి సింహాసనం ఎక్కడానికి వస్తున్నాడు. ఫస్ట్ టైం క్రాస్, సెకండ్ టైమ్ క్రౌన్. వన్ క్రాస్ ఈజ్ ఎనఫ్ ఫర్ అవర్ సాల్వేషన్ అండ్ వన్ క్రౌన్ ఈజ్ ఎనఫ్ టు రూల్ ద ఎంటైర్ కింగ్డమ్. వన్ క్రాస్, వన్ క్రౌన్, ఫినిష్ ద స్టోరీ. యేసు ప్రభు స్టోరీ అంతా ఈ రెండే, వన్ క్రాస్ అండ్ వన్ క్రౌన్. ఆ క్రౌన్ సర్వలోకమును ఏలబో యేసుక్రీస్తుగా ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. గనుక యేసు ప్రభు ఈ లోకానికి మొదటి రాకడ రెండు రాకడగా కాకుండా ఒకేసారి వచ్చి ఉంటే నష్టం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆయన పర్పస్ని ఆయన 2000 సంవత్సరాల క్రితమే రక్షణ, అందరికీ కూడా రక్షణ ఇచ్చి ఆ టైం నుంచే తీర్పు తీర్చేయడం ప్రారంభించాడు అనుకోండి. రక్షణ ఎంతవరకు వెళ్ళింది? అప్పుడు గట్టి యెరూషలేము కూడా దాటలేదు, అంతేనా? మరి యేసు ప్రభు వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నాడు తెలుసా? ప్రభా నీ రాకడ ఎప్పుడు వస్తుంది ప్రభు అంటే యేసు ప్రభు ఏమన్నాడు? ఈ సువార్త సర్వలోకమును ప్రకటించిన తర్వాతే నా రాకడ వస్తుంది అన్నాడు. ఎందుకంటే ఆయన ఆశ తెలియక దేవుడంటే ఎవరో తెలియక వారి అజ్ఞానంతో వారి విశ్వాసాల్లో ఉంటే వారికి దేవుడు దయ చూపుతాడు. కానీ వారికి నా రక్షణ సువార్త అందిన తర్వాత కూడా వారు ఇంకా అజ్ఞానులుగా ఉంటే, ఈవెన్ ఇండియన్ లా ప్రకారంగా కూడా ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఫర్గివబుల్. నువ్వు కోర్టులోకి వెళ్ళి జడ్జి గారి దగ్గర, సార్ తెలియక చేశాను సార్ అంటే జడ్జి గారు ఏమంటారు? చట్ట ప్రకారంగా తెలియక తప్పు చేసిన శిక్ష. ఇగ్నోరెన్స్కి ఫర్గివ్నెస్ లేదు చట్ట ప్రకారంగా. కాబట్టి దేవుడికి దగ్గర మాత్రం ఇగ్నోరెన్స్కి దయ చూపిస్తాడు. మెర్సీ ఉంది. దెర్ ఈజ్ మెర్సీ ఫర్ ఇగ్నోరెన్స్. చాలామంది అంటారు, ఏమండి రక్షణ సువార్త వారికి అందలేదండి, అందకుండానే వారు చనిపోయారండి, మరి వారికి దేవుడు తీర్పు తీరుస్తాడండి అంటే చాలా స్పష్టంగా ఉంది. వారికి యేసు ప్రభు గురించి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు కనుక వారు అప్పుడు తెలుసుకున్నప్పుడు ఏది నీతి ఏది సత్యం అని వారి మనసాక్షిని బట్టే నేను వారికి తీర్పు తీరుస్తాను అన్నాడు. ఆయన దేవుడు దయగల దేవుడు. అంత మనకులాగా మూర్ఖులుగా ఆయన ఆలోచించేవాడైతే ఆయన దేవుడు ఎలాగవుతాడు? వారి మనసాక్షిని బట్టే తీర్పు తీరుస్తాను. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. వారి మనసాక్షే. అడవిలో ఉన్న వాళ్ళకి ఎందుకు తెలుసు? ఎలా తెలుస్తుంది?
కానీ ఆ అడవిలో ఉన్న వారికేటి, పట్టణంలో ఉన్న వారికేటి, అందరికీ యేసుక్రీస్తుని గురించిన సత్యము, నీ పాపముల నుండి రక్షణ పొందాలి అంటే, మరణము తర్వాత నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తే మార్గము, సత్యము, జీవం అనే వార్త నీకు తెలిసిన తరువాత యేసు ప్రభుని నువ్వు చేర్చుకుంటే, నువ్వు ఏ కుల మత ప్రాంతానికి చెందినవాడువైనా యేసయ్య ఉచితంగా నిన్ను క్షమించి రక్షించి నిన్ను బాగు చేసి పరలోకానికి తీసుకువెళ్తాడు. ఆ రక్షణ సువార్త నీకు తెలిసిన తర్వాత కూడా ఇంటెన్షనల్గా ఈ లోకానికి భయపడో మరి దేనికో ఏ బలహీనత వల్ల ఆ రక్షణకు నువ్వు అలా దూరం చేసుకుంటే, నీవు ప్రభువు రాకడలో నిన్ను నిలబెట్టి తీర్పు తీర్చినప్పుడు నీవు భయముతో వణుకుతో తలదించుకోవాలే కానీ, ప్రభువా నీ సువార్త నంది నేను సంపూర్ణంగా రక్షింపబడ్డాను ప్రభువా అని సాక్ష్యం చెప్పలేని స్థితిలో ఉంటే అది చాలా భయంకరమైన పరిస్థితి. కాబట్టి ప్రియులారా, ఇక్కడున్న మనమందరం కూడా యేసుక్రీస్తు యొక్క ఉచితమైన కృపలో రక్షింపబడ్డాం. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షింపబడ్డాం. యేసు ప్రభు 2000 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాడు, అంతేనా? మొదటి రగ్గడికి రెండో రగ్గడికి ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది? ఇప్పుడు 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇంకా ఎన్ని సంవత్సరాల్లో ఆయన వస్తాడో మనకి తెలియదు. ఇప్పటి వరకు సువార్త ప్రపంచమంతా మ్యాక్సిమం అందింది, అందలేదా? నాకు తెలిసి మ్యాక్సిమం అందింది సువార్త. అంటే మ్యాక్సిమం అందింది, కానీ మ్యాక్సిమం ప్రజలు రిజెక్ట్ చేశారు కూడా. బైబిల్ ఏం చెప్తుంది? అందరూ రక్షింపబడిన తర్వాత నేను వస్తాను లేదని. యేసయ్య సువార్త అందిన చోట వారు వినకపోతే మీ పాదధూళి దులిపొచ్చేస్తే అక్కడ చాలు. ఇప్పుడు సొదొమ గొమొరానికి దేవుడు శిక్ష విధించాలా? మరి ముందేం చేశాడు ఆయన? ముందేం చేశాడు? లోతుని బయటికి పంపించి కాదు, లోతుని లోపలికి పంపించాడు. ఫస్ట్ లోతు కుటుంబము సొదొమ గొమొరాకి నీతి అంటే ఏంటో చెప్పారు. నీతి అంటే ఏంటో చెప్పిన తర్వాత నీతిని ప్రకటించిన లోతు నీతి సువార్త అయిన తర్వాతే తీర్పు వచ్చింది. అక్కడ ప్రపంచానికి తీర్పు తీర్చాలా? నోవా అనే భక్తుడిని నిలబెట్టాడు. నోవా నీతిమంతుడే. ప్రపంచానికి నోవా గురించి ఎలా తెలుస్తుంది? తెలియదు. నోవాతో పెద్ద ఓడ కొన్ని సంవత్సరాలు కట్టించాడు. కొంతమంది అంటే 100 సంవత్సరాలు కట్టుంటాడు అంటారు. 500 సంవత్సరాల నుంచి 600 సంవత్సరాలు కడతానే ఉన్నాడు ఆయన వయసులో. 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల్లో సుమారుగా ఈ 100 సంవత్సరాల్లో ఎంతోమంది ఆ వార్త తెలిసి ఉంటుందో తెలీదా? అది ఆ రోజుల్లో ప్రపంచ వింతల్లో వింత, అంతేనా? 100%. నోవాహు కాలంలో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ షిప్. అసలు షిప్పే లేదేమో, ఒకవేళ ఉన్న సముద్రంలో చిన్న చిన్న పడవలు ఉన్నాయేమో. ఇంత పెద్దవాడు లేనప్పుడు అంత పెద్ద ఓడ కడుతున్నప్పుడు ప్రపంచం అంతటికీ సువార్త, ఆ ఓడే సువార్త, అంతేనా? ఎందుకయ్యా ఈ ఓడ ఏంటయ్యా, ఏం కడుతున్నావయ్యా నువ్వు అంటే అందరికీ చెప్పుంటాడు నోవా గారు. అయ్యా దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుడి లోకాన్ని తీర్పు తీర్చబోతున్నాడు, మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని చెప్పుంటే అందరికీ నోవాహు ఎలా కనిపించి ఉంటాడు? పిచ్చోళ్ళ కనిపించి ఉంటాడు. ఆ రోజు నోవాహు ఓడ ప్రజలకు వెర్రితనం. ఈరోజు సిలువను గూర్చిన వార్త ప్రజలకు వెర్రితనం. ఆయనేం దేవుడు అండి, ఆ మేకుల్ని పీక్కోలేకపోయాడు అని పిలుస్తున్న వాళ్ళకి వెర్రితనం. ఆ ఓడను చూసి వెర్రితనంగా భావించిన వారు ప్రళయం స్టార్ట్ అయిన తర్వాత అది ఎంత వెర్రితనమో, అయ్యో నోవాహు చెప్తే నేను మాట వినలేదే అని గుండెలు బాదుకుని ఆ యొక్క భయంకరమైన ప్రళయ జలను నాశనం అయిపోయారు. ఈ రోజున కూడా యేసుక్రీస్తు ఆయన సిలువ మీద మరణించడం ఏంటి, నాకు రక్షణ ఏంటి అని నీకు వెర్రితనంగా అనిపించవచ్చు. విశ్వసించి ముందుకు వెళ్ళు, ఆయన కృపే నిన్ను రక్షిస్తుంది. ఆయన ఆత్మ నీలోనికి వచ్చి నేను సర్వసత్యంలో నడిపిస్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. సొదొమ గొమొర నాశనం చేసే ముందు ఎలాగైతే లోతుని పరిచయం చేశాడో, ప్రపంచానికి తీర్పు తీర్చినప్పుడు అన్ని సంవత్సరాలు నోవాహుతో ఆ యొక్క ఓడతో సువార్త ప్రకటింపజేశాడో, ఈరోజు దేవుడు నీకు కూడా ఎవరో ఒకరి ద్వారా నీకు సువార్త అందుతున్నప్పుడు ఆ సువార్తకు నువ్వు ఎంత త్వరగా లోబడి రక్షింపబడితే ప్రియులారా, దేవుని యొక్క రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. మనం ఎప్పుడు మరణిస్తామో కూడా
తెలియదు. సడన్ యాక్సిడెంట్లు అవుతున్నాయి, సడన్గా ప్రాణాలు కోల్పోతున్నారు. కనుక మన ప్రాణం కోల్పోయేలోపు దేవుని రాకడ మన జీవితంలో రాకముందే, ప్రభువా నా యొద్దకు నువ్వు నీ వాక్యాన్ని పంపించావు, నిన్ను నమ్మి విశ్వసించి బాప్తిసం పొందటం ద్వారానే నిత్య జీవం అని చెప్పావు. కనుక బైబిల్ చెప్తుంది, నమ్మి బాప్తిసం పొందువారు రక్షింపబడును. రక్షణ అంటే ఏంటి? నోవాహు జలప్రలయంలో ప్రజలు అందులోంచి రక్షింపబడలేకపోయారు. లోతు కాలములో పైనుంచి కురిసిన అగ్ని గంధకాల నుంచి సొదొమ గొమొర్రాలు రక్షింపబడలేకపోయారు. రెండవ రాకడలో యేసు ప్రభు పంపే ఆ తీర్పు కాలంలో ఆ భయంకరమైనటువంటి నరకం నుండి రక్షింపబడాలి అంటే యేసే ప్రభు అని, యేసే క్రీస్తు అని, యేసే రక్షకుడని నమ్మి విశ్వసించి బాప్తిసం పొంది రక్షింపబడదాం. క్రిస్మస్ పండుగలో ప్రభు ఇస్తున్న వాగ్దానం అదే. నా కుమారుడా, నా కుమార్తె, నేను రెండో రాకడలో వస్తున్నాను. అప్పుడు నేను తీర్పు తీర్చినప్పుడు ఆ తీర్పు లైన్లో నువ్వు ఉండకూడదు. నువ్వే లైన్లో ఉండాలా? ప్రభు అంటున్నాడు, నాతో పాటు మీరు వెళ్తారు, మీరే తీర్పు తీర్చే లైన్లో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పౌలు భక్తుడు ఏమన్నాడు తెలుసా? మీలో మీరు కంప్లైంట్లు పెట్టుకుంటున్నారేంటి? మీలో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేతులు కట్టుకుంటున్నారు, కోర్టుల దగ్గరేంటి? మనము దేవదూతలకు తీర్పు తీర్చేదామని మీరు ఎరుగరా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీఆర్ గోయింగ్ టు జడ్జ్ ఈవెన్ ఏంజల్స్. మనం అన్నాడు. మనమంటే మీరు అనుకోవచ్చు. పేతురు అంటాడు, ప్రభువా అన్నీ విడిచిపెట్టి వచ్చేసావు, నీ గురించి మాకేమేస్తావు ప్రభు అంటే 12 సింహాసనాల మీద మిమ్మల్ని కూర్చోబెడతా అన్నాడు. గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? మనము దేవదూతలకు తీర్పు తీర్చేద్దాం అనే మాట పేతురు అనలేదు, పౌలు అన్నాడు. సంతోషం. ఎందుకని? 12 సింహాసనాల్లో పౌలు సింహాసనం ఉందా? లేదు. పౌలు మనల్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలను గాక. ఒకవేళ పేతురు అంటే వాళ్ళకే మాత్రమే పరిమితం అని మనం అనుకోవచ్చు. పౌలు మనగనంటే అందులో ఎవరున్నాం? అపోస్తులు. కానీ మనము కూడా దేవుని కొరకు నిలవబడి లోకానికి తీర్పు తీర్చే స్థితిలో మనం ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్చబడే లైన్లో మనం ఎవరు ఉండకూడదు. అదే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. అందుకనే ఇంకా ఆయన రెండో రాకడ రాకపోవడానికి, అన్నిసార్లు యాక్సిడెంట్లు అయినా మనల్ని బతికించడానికి. ఎందుకో తెలుసా? అన్నిసార్లు మరణ పడక దగ్గరికి వెళ్ళినా రక్షించడానికి. ఇంకా నీలో రక్షణ కార్యం జరగలేదు నా బిడ్డ. చర్చికి వస్తున్నావు కానీ ఇంకా నిజంగా నీ హృదయం మనసు మారలేదు. రేపు నువ్వు మరణిస్తే నువ్వు తీర్పు లైన్లో నిలబడే పరిస్థితి వస్తుంది. ఈరోజే దేవుడు ఆయన రక్షణ పొందుకో. యేసులో రక్షణే కాదు, క్రీస్తులో అభిషేకమే నీకు రక్షణ ఇస్తుంది. ఈరోజు నేను అనుదిన ఆత్మీయ ఆహారం చెప్పాను. ఎవరు విన్నారా? ఈరోజు నేను అనుదిన ఆత్మీయ ఆహారంలో ఏం చెప్పానంటే, బైబిల్లో రక్షకులు చాలామంది ఉన్నారు. మోషే ఒక రక్షకుడు, ప్రతి న్యాయాధిపతి ఒక రక్షకుడే. వాళ్ళందరూ శత్రువుల నుంచి రక్షించిన రక్షకులే తప్ప పాపాల నుంచి రక్షించే రక్షకులు లేరు. మెస్సయ్య ఒకడే, అభిషక్తుడు ఒకడే మన పాపాల నుంచి రక్షించే రక్షకుడు. ఆ అభిషక్తుడిని యేసుక్రీస్తు ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు, మనము యేసు ప్రభుని హృదయపూర్వకంగా అంగీకరించినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి ప్రతి పాపం నుండి మనల్ని విమోచించి రక్షించినప్పుడు, యేసు ప్రభుతో పాటు ఈ లోకాన్ని 1000 సంవత్సరాలు ఏలబోయే వారముగాను, నిత్యత్వములో శాశ్వత కాలం యేసు ప్రభుతో, పరమ తండ్రితో, పరిశుద్ధాత్ముడితో ఆనందించి వారిని ఆరాధిస్తూ వారి సన్నిధిలో నిత్యము, వారి పాద సన్నిధిలో నిత్యము ఆనందించే ఉన్నత స్థితి ఆయన యందు విశ్వాసం ఉంచి మనకి దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ క్రిస్మస్ రోజున ఆయన ఇచ్చిన రక్షణకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆయన సెకండ్ అడ్వెంట్కి నిరీక్షణతో ఎదురు చూస్తూ సిద్ధపడదాం, సంపూర్ణంగా సిద్ధపడదాం. ఇంకా అనుమానాలు ఉంటే తొలగించుకుందాం, ఇంకా పాపంలో ఉంటే బయటకు వద్దాం, ఇంకా నిర్ణయాలు తీసుకోకపోతే ప్రభు కొరకు త్వరగా నిర్ణయం తీసుకొని రక్షింపబడి యేసే నిత్య జీవంలో మనమందరము కూడా ఆయన కృపలో పాలిభాగస్థులమయ్యి తరతరాలు యేసు ప్రభులో జీవిద్దాం. యుగ పురుషుడిని యేసు ప్రభు నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఆయన హృదయపూర్వకంగా స్వీకరిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారందరూ కూడా యేసుక్రీస్తులో అభిషేకాన్ని పొందుకుని అనేకులకు రక్షణ వెలుగుగా జీవించులాగున పరిశుద్ధాత్ముడు ఆయన కార్యం మనలో జరిపించును గాక. ఆమేన్. అందరము కూడా 1-2 నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. మీరున్న చోటనే కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా
నీకే వందనాలయ్యా. ప్రతి ఒక్కరూ కూడా ప్రభు ఇచ్చిన కృపను బట్టి, రక్షణ బట్టి కృతజ్ఞతలు చెల్లించండి. ఆయన ఇచ్చిన కృప వల్లే మనం రక్షింపబడ్డాం. ఆ గొప్ప కృప, ఆ మంచి కృప, జారకుండా నన్ను నిన్ను కాపాడే కృపను బట్టి దేవుని ఆరాధిద్దామా? గొప్ప కృప, మంచి కృప, జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప. గొప్ప కృప, మంచి కృప, జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే. మీ కృపయే నన్ను నిలబెట్టనే, మీ కృపయే నన్ను నడిపించనే, మీ కృపయే నన్ను నిలబెట్టనే, మీ కృపయే నన్ను నడిపించనే. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా. వేడి వేడి అగ్నిలో వేగకుండా కాపాడి రక్షించు మీ కృపయే, వెంట్రుకలు కరగకుండా పొగ కూడా తగలకుండా రక్షించు మీ కృపయే. వేడి వేడి అగ్నిలో వేగకుండా కాపాడే రక్షించు మీ కృపయే, వెంట్రుకలు కరగకుండా పొగ కూడా తగలకుండా రక్షించు మీ కృపయే. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా. గొప్ప కృప, మంచి కృప, జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప. ఎస్ లార్డ్, యేసయ్యా. ఒకసారి మా పాత జీవితాన్ని చూసినట్లయితే నీళ్ళల్లో మునిగి చనిపోవలసిన వారము, నీళ్ళలోంచి మమ్మల్ని రక్షించిన దేవుడవు. యాక్సిడెంట్లో చనిపోవలసిన వారము, ఆ యాక్సిడెంట్లోంచి కాపాడిన దేవుడవు. అనారోగ్య పాలయ్యి హాస్పిటల్లోనే చనిపోవలసిన వారము, అక్కడి నుండి కాపాడిన దేవుడవు. తల్లి గర్భములో ఉన్నప్పుడే చనిపోవలసిన వారము, అక్కడి నుండి కాపాడే దేవుడవు. శత్రు శోధలతో మనోవేదనలతో చనిపోవలసిన వారము, అక్కడి నుండి మమ్మల్ని కాపాడిన దేవుడవు. ఒకటి కాదు, రెండు కాదు నాయనా, ఎన్నో మరణాల నుండి మమ్మల్ని కాపాడిన దేవా. దీని అంతటికీ కారణము నీ కృప మాత్రమే. ఓన్లీ యువర్ గ్రేస్. ఆ కృప ఇవ్వడానికి గల కారణము మేము నరక పాత్రలు కాకుండా మమ్మల్ని రక్షించాలని, రేపు తీర్పు తీర్చబడే వారి గుంపులో మేము ఉండకుండా తీర్పు తీర్చే సింహాసనాసీనులుగా మమ్మల్ని చేయాలని. అయ్యా, ఈరోజు నాయన నీ వాక్యంతో మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. నీ యొక్క రాకడ, మొదటి రాకడగాను రెండవ రాకడగాను నీ కార్యాన్ని విభజించడానికి గల కారణము అయ్యా నీవు మాకు తెలిపిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, రెండు రాకడల మధ్య ఎంత వ్యవధిని, ఎంత సమయాన్ని మాకు ఇవ్వడానికి గల కారణము నీ దీర్ఘశాంతము, నీ మంచితనము అయ్యా, నీ సాత్వికం. అయ్యా నీకు వందనాలు తండ్రి. మా వరకు నీ రక్షణ వాక్యాన్ని అందించినందుకు వందనాలు. రక్షణ వాక్యాన్ని పొందుకున్న మేము నీ రక్షణని ఎన్నడూ నిర్లక్ష్యం చేయకుండా సంపూర్ణంగా నాయన నీ రక్షణలో మేము ఫలించి శ్రేష్టమైన నిర్ణయాలతో తీర్పు నుండి తప్పింపబడి నీ జీవములోనికి ప్రవేశించే భాగ్యం మాకు దయచేయండి. మమ్మల్ని అందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమను పొందుకొనమని, ధ్యానించిన వాక్యం మాకు రక్షణ వాక్యంగా ఫలింపజేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ నీ పాదాలకు మమ్మల్ని అప్పగించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ సాయంకాలం 7 గంటలకి మనము సాయంకాల ఆరాధన, క్రిస్మస్ ఆరాధన మనం ప్రారంభించుకుంటున్నాం. అది అందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాను. సాయంకాలం 7 గంటలకి
మనకి మెయిన్ క్రిస్మస్ జరుగుతుంది. మరి కానుకలు ఇప్పుడు ఏమీ స్వీకరించబడవు. మీరు సాయంకాలం వచ్చినప్పుడు సాయంకాలం మీ యొక్క కానుకలు మీరు అర్పించుకోవచ్చు. మరి ఆరాధన అయిన తర్వాత సరదాగా ఒక చిన్న బైబిల్ క్విజ్ పెడదాం అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన వారికి. బైబిల్ క్విజ్ అంటే మొత్తం బైబిల్ అంతా కాదు, ఒక పుస్తకం కూడా కాదు, ఒక అధ్యాయం. ఆ అధ్యాయం కూడా మేము ప్రిపేర్ అవ్వలేదు కదండి అనుకోవచ్చు. మీరు ప్రిపేర్ అవ్వక్కర్లేదు. ఒక ఆడియో పెడతాను, బైబిల్లో ఒక అధ్యాయాన్ని ఒక ఆడియో మీకు పెడతాను. మీరు చక్కగా బైబిల్ చూడొచ్చు. ఆ అధ్యాయం అంతా మీరు చూసుకుని ఆడియో వింటూ ఆ అధ్యాయాన్ని అంతా మీరు చదువుకోవచ్చు. జస్ట్ 5 minutes ఉంటుంది, అంతే. 5 to 10 minutes లోపులోనే అంత అయిపోయిన తర్వాత మీరు ఏమైతే విన్నారో, ఏమైతే చదివారో అందులో నుండే ఒక 20 బిట్లు ఇస్తాను మీకు. అది మీరు పేపర్ మీద రాసిస్తే మీకు అందులో ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ తీస్తాను. తీసి వారికి క్రొత్త సంవత్సరం న్యూ ఇయర్ వర్షిప్లో వారికి ప్రైజ్ ఇస్తాను. అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఈ ఆరాధన అయిపోయిన తర్వాత అది అందరూ కూడా మీరు పాల్గొవాలంటే పాల్గొనండి. ఇట్స్ నాట్ కంపల్సరీ. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళొచ్చు. సరదాగా రాస్తానండి, విని చదివిందే కదా, కళ్ళ ముందు ఇప్పుడే వింటాం కదా, అందులో నుంచి ఇస్తారు కాబట్టి రాస్తానండి అన్న వాళ్ళు చక్కగా రాయొచ్చు సరదాగా. రైట్. సాయంకాలం 7 గంటలకే దయచేసి షార్ప్గా రావాల్సిందిగా కోరుచున్నాను. ఏదేమైనా సాయంకాలం 7 గంటలకి ప్రారంభ ప్రార్థన. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, వాక్యం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందండి, అన్ని గంటలకు వస్తామండి అనే విధంగా రావద్దు. అన్ని టెంట్స్ వేస్తున్నాం, మీకు ఏమీ చలేదు. ఒక 3 గంటలు క్రిస్మస్లో గడపడానికి ట్రై చేయండి. 7కి ప్రారంభమయ్యి 10కి క్లోజ్ చేయాలనుకుంటున్నాను. అందుకనే నేను ఫెలోషిప్ డేలో చాలా గేమ్స్ పెట్టాం, కానీ ఏ ప్రైజులు రేపు ఇవ్వట్లేదు. అన్నీ కూడా 31st నైటే అప్పుడే ఇస్తాం కనుక 10 కల్లా క్లోజ్ చేసి భోజనాలకు అందరినీ పంపాలని నా ఆశ. అందరూ 1000 మంది ఉంటారు కాబట్టి అందరికీ కూడా చక్కటి భోజనం సిద్ధపరుస్తున్నారు. ఆన్లైన్లో ఉన్న వారిని కూడా ఆహ్వానిస్తున్నాను. ఏమాత్రం అవకాశం ఉన్నా సాయంకాలం ఆరాధనకి రండి. ఒకవేళ రాజమండ్రి చుట్టుప్రక్కల ప్రాంతస్తులుంటే చక్కటి సెలబ్రేషన్స్ ఉంటాయి. 1000 మందితో కలిసి ప్రభువుని స్తుతించి ఆరాధించుకోవచ్చు. క్రైస్తవులే కాదు, హిందువులు కానీ, ముస్లింలు కానీ, నాస్తికులు కానీ ఎవరన్నా వచ్చి దేవుని ప్రేమలో ఆనందించండి. చక్కటి పాటలు, మంచి కొరియోగ్రఫీ, చిన్నపిల్లల సండే స్కూల్ డ్యాన్స్ ఉంటుంది. ఒక చిన్న స్కిట్ ఉంటుంది, నేటివిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు పుట్టి గురించి చిన్న స్కిట్ 20 minutes లోపల ఉంటుంది. ఆ తర్వాత దేవుని వాక్యం అయిన వెంటనే అందరం కలిసి లవ్ ఫీస్ట్లో, ప్రేమ విందులో పాల్గొందాం. కాబట్టి ఈ ప్రోగ్రామ్ మీ అందరికీ కూడా ముందుగానే తెలియజేస్తున్నాను. కుటుంబాలతో 7 గంటలకల్లా ఆ పెండాల్స్లో రావడానికి ప్రయత్నించండి. దయచేసి ఆలస్యం చేయొద్దు. మరి నేను కరెక్ట్గా 7 o'clock కల్లా అక్కడికి వచ్చి చూస్తాను ఎవరెవరు ఉంటారు మీలో. ఎవరుంటారు చెయ్యొద్దని చూస్తాను. నేనైతే ఖచ్చితంగా ఉంటాను. విత్ ఫ్యామిలీస్ ఉంటారు అందరూ. చెయ్యెత్తిన వాళ్ళందరినీ ప్రభు చూస్తున్నారు, చూడండి. మరి అబద్ధాలు ఆడకూడదు. గాడ్ బ్లెస్ యూ. ఏమ్మా నువ్వు ఎత్తలేదే అమ్మా, కాన్ఫిడెంటా లేట్గా వస్తావని? వెనకాతల రావాలా. 7 గంటలకల్లా కనీసం క్రిస్మస్ ఆరాధనకల్లా టైం మెయింటైన్ చేయండి. 7కి షార్ప్గా విత్ ఫ్యామిలీస్తో వచ్చేసేయండి. రైట్. ముగింపు ప్రార్థన, దీవెన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. మహిమగల మా తండ్రి, దయగలిగిన ప్రభు, కృపగల దేవ, 2025th year December 25th డేలో మేమందరము జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ సంఘములోనైనా సంఘముగా చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుకున్నటకు, మిమ్మల్ని గణపరుచుకున్నటకు ఈ భాగ్యాన్ని నాయన మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఈ ఆరాధనకు వచ్చి నేను స్తుతించి ఆరాధించిన నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఆరాధన అంతట్లోనూ మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనండి. మీ యొక్క కార్యము 2 రాకడల్లో ఎందుకు జరిపిస్తున్నారనే సత్యాన్ని మాకు తెలిపినందుకు నీకు స్తోత్రాలు. ఇంకనూ రక్షణ లేని వారు త్వరగా నీ వాక్యానికి లోబడి రక్షింపబడి తరతర
నీ నిత్య జీవములో ఆనందించి దీవింపబడే భాగ్యము దయచేయండి. ఈ సాయంకాలం జరిగే క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మేమందరమునైనా నీ పరిశుద్ధ అలంకారములతో, నీ పరిశుద్ధాత్మ శక్తితో, నీ వాక్య సత్యముతో, నీ ఆత్మాభిషేకముతో నీ సేవ చేసుకుని నీ రాజ్యానికి ఉపయోగకరమైన పరిచర్య చేసి మేము దీవింపబడి అనేకులకు దీవెనగా ఉండే భాగ్యం దయచేయండి తండ్రి. పరిచర్య చేస్తున్న పరిచారకులందరినీ నీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో, నీ పరిశుద్ధాత్మ నడిపింపుతో నడిపించి ఈ మెర్సీ కాలనీపై నీ దక్షిణ హస్తముంచి ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ మెర్సీ కాలనీ నీ పాదపీఠముగా చేసుకొని నీ సేవను జరిపించండి తండ్రి. సాయంకాలం నీవు ఏర్పరచుకున్న వారిని మాత్రమే తీసుకుని రండి ప్రభువా. నీ చిత్తమైతే నీ మహిమైశ్వర్యములు అనేకులను ఏర్పరచుకుని తీసుకుని వచ్చి అందరినీ నీవే అభిషేకించి రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారికి నీ ఆత్మ అభిషేకమును సమృద్ధిగా దయచేసి దీవించమని, ప్రేమ విందంతటినీ కూడా నీ ప్రేమతో, నీ అనురాగముతో దీవెనకరంగా మేము అయా ఆనందించే కృప మాకు దయచేయండి. అందరికీ సమృద్ధిగా, సంతోషంగా, సంతృప్తిగా నాయన ప్రేమ విందుని జరిపించండి ప్రభువా. చేరువచ్చిన మేమందరము తిరిగి మా గృహాలకు వెళ్ళిచుండగా ఇక్కడ ఉన్న మమ్ములను, ఆన్లైన్లో ఏకీవిస్తున్న మా ప్రియులను నీ పరిశుద్ధాత్మ అభిషేకానికి అప్పగించుకొనుచు నీ పరిశుద్ధాత్మ దీవెనలతో ఇంటికి తీసుకుని వెళ్ళమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మమ్మును, ప్రపంచ క్రైస్తవ సంఘాన్ని, మా భారతదేశాన్ని, అయా యెరూషలేము క్షేమాన్ని నీ పాదాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మన అపరాధములు చేసిన వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని యెహోవా దేవుని దక్షిణ హస్తము, మన రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువ రక్తము, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము హెచ్చుగా మనందరిపై దిగి వచ్చి సర్వసత్యములను నడిపించి కృపతో దీవించి రక్షించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.